సుగ్రీవ గుహలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? సుగ్రీవుని గుహలో నిజంగా ఏ రహస్యాలు దాగి ఉన్నాయి? అది కేవలం భయంతో దాక్కున్న ఒక రాజు ఆశ్రయమా, లేక చరిత్రలోని గొప్ప యుద్ధ వ్యూహాలు రూపొందిన స్థలమా? పవిత్రమైన వాల్మీకి రామాయణం ప్రకారం రిషిముఖ పర్వతంపై శ్రీరాముడు కలిసిన తర్వాత సుగ్రీవుడు ఒక గుహలో ఆశ్రయం తీసుకున్నాడు. భద్రత, రహస్యత మరియు ఆలోచనల కోసం మనం ఆ గూఢమైన ప్రదేశంలోకి అడుగు పెడదాం. సుగ్రీవ గుహ, హంపి ప్రాంతం. ఇప్పటికీ ఈ గుహ అక్కడే ఉంది. భారీ రాళ్ల మధ్య, ప్రాచీన శిలా నిర్మాణాల మధ్య కాలం ఆగిపోయినట్లు అనిపించే ఒక స్థలం. కానీ ఇది ఒక సాధారణ గుహ కాదు. స్థానిక విశ్వాసాలు చెప్తున్నాయి ఇక్కడ రాళ్లపై కొన్ని విచిత్రమైన గుర్తులు కనిపిస్తాయని. గీతలు, ఆకారాలు, గుర్తింపులు ఇవి యాదృచ్ఛికంగా లేవని అనిపిస్తుంది. కొంతమంది పరిశోధకులు మరియు ఆధ్యాత్మిక సాధకులు భావిస్తున్నది ఏమిటంటే ఈ గుర్తులు ఒక ప్రాచీన యుద్ధ వ్యూహ రూపకల్పన కావచ్చని. మార్గాలు, దిశలు, కదలికలు అన్నీ ఇక్కడే చర్చించి ఉండవచ్చు. ఒక్కసారి ఊహించండి, ఈ గుహలోనే శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు కలిసి కూర్చుని ఉండవచ్చు. వీరంతా కేవలం తమ బాధలను పంచుకోవడమే కాదు, ఒక మహత్తర కార్యాన్ని ప్రణాళిక చేశారు. సీతాదేవిని కనుగొనే యాత్ర మరియు లంకపై విజయానికి దారితీసే యుద్ధం ఈ గుహే సాక్షిగా ఉండొచ్చు. మైత్రి ఏర్పడిన క్షణాలకు, నమ్మకం పుట్టిన సమయానికి, దివ్య యుద్ధ వ్యూహాలు రూపుదిద్దుకున్న సందర్భాలకు రామాయణం చెబుతుంది రాముడు, సుగ్రీవుడు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. వానర సేనను విభజించి అన్ని దిశల్లో సీతాదేవి కోసం పంపారు. అయితే ఆ చర్చలు ఎక్కడ జరిగాయి? ఆ నిర్ణయాలు ఎక్కడ తీసుకున్నారు? సుగ్రీవ గుహ లాంటి ప్రదేశాలు ఈ కథకు సరిగ్గా సరిపోతాయి. రహస్యంగా, భద్రంగా, సహజ రక్షణతో కూడిన స్థలం. హంపి ప్రాంతంలోని గుహలు, కొండలు, రాళ్ల నిర్మాణాలు వాల్మీకి రామాయణం వర్ణించిన భౌగోళిక లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. అందుకే ఈ విశ్వాసానికి చారిత్రక మరియు భౌగోళిక ఆధారం కూడా కనిపిస్తుంది. కానీ చరిత్ర కంటే మించి ఇక్కడ ఇంకో అనుభూతి ఉంది. ఈ గుహను సందర్శించిన వారు ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన నిశ్శబ్ద శక్తిని అనుభవిస్తారు. ఈ స్థలం ఇంకా ఆ సంభాషణల ప్రతిధ్వని దాచుకున్నట్టుగా.